నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ 1వ తేదీన విపరీతమైన అదృష్టం ఈ విధంగా రాబోతుంది. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా వీరికి అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో మీకు గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. సింహరాశి వారు చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, సహనంతో ఉంటారు. కొన్ని విషయాలలో సహనం కోల్పోయినా కూడా వీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు తక్కువ మాట్లాడినా కూడా దానిలో అర్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ అందరి ప్రేమ తీసుకోవాలని అనుకుంటారు. అలాగే అందరికీ సహాయం చేస్తూ సమాజంలో పేరు హోదా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తారు, కానీ ఎవ్వరి సహాయం వీరు మాత్రం తీసుకోరు. రోజున మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. దానికి చాలా అదృష్టకాలమని పేరు పెట్టవచ్చు. జీవితంలో మంచి మార్పు మీ జీవితాన్ని ఏదో ఒక రూపంలో అదృష్టంగా మారబోయే అవకాశాలు మీ దగ్గరికి వస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ విషయంలో నిబద్ధతతో పాటు పనిచేసే ప్రశంసలు పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజున చాలా అదృష్టకాలంగా లాభదాయకరంగా ఉంటుంది. ఈ రోజున మీ ఆత్మీయులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆదాయం పెరిగే సమయంలో ఖర్చులు కాస్త తగ్గించినట్లయితే జూన్ 11వ తేదీన తర్వాత మీకు కాస్త ఖర్చు అనేది ఎక్కువగా పెరగవచ్చు. కాబట్టి ఆదాయం ఆ సమయంలో తగ్గవచ్చు. అది బ్యాలెన్స్గా చేసుకోవాలంటే ఇప్పుడు తక్కువ ఖర్చు చేసినట్లయితే మీకు ఆదాయం అనేది సమానంగా మారుతుంది. కష్టకాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మీ చుట్టూ సానుకూల సమయం ఉన్నప్పుడే మీరు కష్టపడండి. ఖచ్చితంగా ఫలితాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగానే వస్తాయి. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా ఆదాయం పెంచాలనుకున్నా, కొత్త భాగస్వాములను తీసుకోవాలన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆదాయం పెరిగే మార్గాలు అనేవి మీ దగ్గరికి వస్తాయి. కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. ఉద్యోగస్తుల్లో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు వస్తాయి. పేరు హోదా అనేది తెచ్చుకుంటారు. ఉద్యోగ విషయంలో మీరు చిన్న హోదాలో ఉన్నా కూడా మీ మనసు చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మీకు సకాలంలో హోదా ప్రశంసలు అందుకుంటారు. అలాగే మంచి ప్రశంసలతో పాటు మీకు విలువలు ఎక్కువగా పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరగడంతో మీ మాట తీరు అందరూ మెచ్చుకుంటారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, విదేశాల్లో స్థిరపడి ఉండాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. మీ వీసా మీకు అనుకున్న విధంగా మీకు విదేశాల్లో మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే విదేశాల్లో ఇంతకుముందే స్థిరపడిన వారు ఇప్పుడు అంతా అనుకూలంగా ఉండాలనుకునేవారు, లేదా అన్ని విధాలుగా వీరు అనుకూలం చేసుకోవడానికి ఈ రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రయత్నం మానుకోకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు గురుబలం బుధబలం మీకు అనుకూలంగా ఉండడంతో మీకు తెలివితేటలు మరింత పెరుగుతాయి. దానితో ఏ సమయంలో ఎలాంటి విషయాలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యలో ఎలాంటి
అవకాశాలు తీసుకోవాలి అనేవి తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి స్థాయికి చేరుతారు. అలాగే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత వెంటనే దొరికే అవకాశాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. సమయాన్ని వృధా చేయకుండా మీ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా ఉద్యోగం దొరుకుతుంది. ఇకపోతే ఈ ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటుంది, వీరి ప్రేమ బంధం ఎలా ఉంటుంది, కుటుంబంలో మీ భాగస్వామితో ఏ విధంగా అనుబంధం అనేది మరింత అనుబంధం పెరుగుతుంది అనేవి తెలుసుకుందాం. ప్రేమలో చాలా సంతోషంగానే ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సింహరాశి వ్యక్తిని ప్రేమించడం అంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే వీరు సింహంలా గర్జిస్తారు. చాలా సిన్సియర్గా ఉంటారు. అలాగే కోపం కనిపిస్తుంది, కానీ మనసు ప్రశాంతంగానే ఉంటుంది. అందరూ ఈ రాశి వారిని అర్థం చేసుకోరు, కానీ కొంతమంది మాత్రమే వీరి మనసును మాత్రమే చూస్తారు. కాబట్టి వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్కసారి ప్రేమించారంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమ దొరుకుతుంది. కాబట్టి నిజాయితీ ప్రేమ ఉన్నట్లయితే వీరి ప్రేమ సక్సెస్ అవుతుంది, వివాహానికి దారితీస్తుంది. ప్రేమలో చాలా సంతోషంగా రొమాంటిక్గా ఉంటారు. ఈరోజు తమ పార్ట్నర్తో చాలా ప్రేమగా ఉంటారు, క్లోజ్గా ఉంటారు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, తమ భావాలను వ్యక్తపరుస్తారు. లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా చాలా సంతోషాన్ని ఆ మాటలు ఇస్తాయి. కాబట్టి ఈరోజు ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు. సమయాన్ని వృధా చేసుకోకుండా కూడా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఒక భవిష్యత్తు ప్రణాళికని తీర్చిదిద్దుకుంటారు. దాని వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈరోజు సరిదిద్దుకుంటారు. అలాగే తమ భాగస్వామికి మీరు మీ మనసులోని భావాలు మీ భాగస్వామికి చెప్పినట్లయితే వారు ఏదైనా అర్థం చేసుకుంటారు. మీరు ఏ విషయమైనా ప్రశాంతంగా చెప్పండి, కూల్గా చెప్పండి. దాని ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు ఈ రోజున దొరుకుతాయి. ఈ రోజున మంచి చెడు గురించి ఆలోచిస్తారు. కష్టం నష్టం గురించి కూడా ఆలోచిస్తారు. గతంలో ఆర్థిక నష్టాలు చాలా చూశారు. మళ్ళీ అలాంటి సమయం రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఈ రోజున ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సరి అయిన నిర్ణయం మాత్రమే తీసుకుంటారు. అనవసరమైన ఆలోచనలు తగ్గిస్తారు. ఈ రోజున కుటుంబ బరువు బాధ్యతలు తీసుకుంటారు. దానివలన మీరు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సంపాదించాలనేవి కూడా తెలుసుకుంటారు. స్నేహితులతో ఈరోజు కాస్త సమయం ఎక్కువగా గడుపుతారు. వారితో ప్రశాంతంగా ఉంటారు. మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది.